ప్రైజ్ ద లార్డ్. మరొక నూతన దినంలో మనం ప్రవేశించాము. దేవుడు మనల్ని ఇంత గొప్ప కృప చేత నడిపించినందుకు, మనల్ని కాపాడుతూ దినదినము నడిపిస్తున్నందుకు దేవునికి వందనములు. దేవుడు అనుదినము మనల్ని ప్రతి క్షణము కూడా తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. మనల్ని కొనకక నిద్రపోక మనతో ఉంటూ మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు. నీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉంటాడు. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మనం ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. మనం అడిగితే చాలు ఆయన మనకు జవాబిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు కనుక మనము అసలు ఎప్పుడు కూడా భయపడవలసిన పని లేదు. ఇదినము దేవుడు మనకిచ్చిన కృపావార్తను ధ్యానించడానికి మనం ఇక్కడ చేరుకున్నాం కదా. ఈ కృపావార్త ఏమిటంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనము. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. ఎఫ్ఫతా అని దేవుడు చెప్పాడు. తెరవబడుము అని చెప్పాడు దేవుడు. ఒక గొప్ప వాగ్దానము, గొప్ప ఒక ప్రవచనం దేవుడు పలుకుతున్నాడు. ఎఫ్ఫతా మన జీవితంలో, ఎఫ్ఫతా నీ జీవితంలో, ఎఫ్ఫతా మనందరి జీవితంలో, ఎఫ్ఫతా తెరవబడుము అని దేవుడు ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవచనాన్ని మనం తీసుకుందాం. ఆ ప్రవచనం చొప్పున మనకు జరుగునుగాక. ఏమిటి ఆ ప్రవచనం? తెరవబడుము. మన హృదయాలు తెరవబడాలి, మన ఆత్మలు తెరవబడాలి, మన కళ్ళు తెరవబడాలి, మన హృదయం తెరవబడాలి, మన నోరు తెరవబడాలి, మన చెవులు తెరవబడాలి. మరి మనమంతా కూడా తెరవబడినటువంటి జీవితం కలిగిన వారమై ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకు మనము ఆహ్వానం పలికేవారుగా ఉండాలి. మన ఇల్లు వాకిలి తెరవబడిందంటే అది మనల్ని, అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని ఆహ్వానించేటప్పుడు మనం వాకిలి తీసి తలుపులు తెరిచి రండి లోపలికని ఆహ్వానిస్తాం. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయపు వాకిట నిలిచికొని ఉన్నాడు. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. మనం తలుపు తెరవాలి కదా. మన హృదయం అనే తలుపుని తెరుస్తున్నామా? తెరవబడుము అని దేవుడు ఆజ్ఞాపిస్తే తప్పకుండా తెరుస్తాం కదా. అయితే ఆయన మనల్ని ఎంతో పొలైట్గా అడుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రవచనం, ఈ వాక్య భాగంలో ఇచ్చిన ప్రవచనం మనం తీసుకొని మన హృదయాన్ని తెరుద్దాం. ఇక్కడ జరిగినటువంటి గొప్ప అంశము, గొప్ప విషయం ఏంటంటే, సంఘటన ఏంటంటే, ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరలా తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెకోపలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిది. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వారితో చెప్పాను. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని చాలా మర్మయుక్తంగా ఉన్నాయి, మనకు అర్థం కావు. ఆయన చాలా విచిత్రంగా ప్రవర్తించినట్లుగా అనిపిస్తుంది కదా. చాలామంది ఆయన దగ్గరికి వచ్చి ప్రభా నన్ను స్వస్థపరచనగానే స్వస్థపరిచాడు. కుష్ఠరోగి వచ్చి ప్రభా నేను శుద్ధుడవ్వాలని కోరుకుంటున్నానంటే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పాడు. మరి అలాంటి అంత గొప్పగా ఆయన కొంతమందిని స్వస్థపరిచాడు. అయితే మరి ఇతని దగ్గరికి వచ్చినప్పుడు ఇతనిలో మరి ఏమైనా అపవిత్రాత్మ ఉన్నదో, లేకపోతే ఏమి అతనిలో ఉన్నటువంటి లోపం ఏమిటో, అతనికి ఉన్నటువంటి బాధ ఒకటి కాదు. అతనికి చెవుడుంది, నత్తి ఉంది, మూగతనం ఉంది. అంటే చెవుడు, నత్తి అంటే మనం మాట్లాడినా కూడా మాట స్పష్టంగా రాదు కదా. మరి మోషే కూడా అంటాడు, నేను నత్తివాడను, నేను సరిగా మాట్లాడలేను, నేను ఫరో దగ్గరికి వెళ్ళను అని చెప్తాడు. అయితే ఈ వ్యక్తిలో కూడా నత్తి ఉంది. చెవుడు ఉన్న వాళ్ళకి మాటలు కూడా రావు. ఎందుకంటే మనము ఎవరైనా కూడా, చిన్నపిల్లలు కూడా నేర్చుకునేటప్పుడు మనం మాట్లాడే మాటలు విని వాళ్ళు రిపీట్ చేస్తారు కాబట్టి ఆ విధంగా వారు మాటలు నేర్చుకుంటారు. మరి ఇతని యొక్క పరిస్థితి ఏమిటో, అతడు చెవుడు, నత్తి ఉంది. మరి అతనికి పుట్టుకతో ఉందో మధ్యలో వచ్చిందో తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు అతని విషయంలో కొంచెము విచిత్రంగా ప్రవర్తించాడు. సమూహంలో నుండి వానిని ఏకాంతంగా ప్రక్కకు తీసుకువెళ్ళాడట, వాళ్ళ దగ్గరికి లేకుండా. ఆ తర్వాత ఆయన వాని చెవులలో వేళ్ళు పెట్టాడు, ఉమ్మి వేశాడు, వాని నాలుక ముట్టాడు. ఆ తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చాడు. ఎందుకు నిట్టూర్చాడు? నిట్టూర్చడం అంటేనే మనకు అంటే ఏదైనా బాధతో నిట్టూరుస్తాం కదా. ఎందుకు నిట్టూరుస్తాము మరి మనకు తెలియదు కదా. అయితే ఇవన్నీ కూడా కొంచెం మర్మగర్భంగా ఉన్నటువంటి విషయాలు.
మరి ఆయన దేని గురించో బాధపడినాడేమో తెలియదు. అయితే ఆయన నిట్టూర్పు విడిచి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఆయన ఎఫ్ఫతా అని వానితో చెప్పాను. అంటే వానిలో ఏదైతే మూయబడి ఉందో, అంటే వాని హృదయం మూయబడి ఉంది, వాని నోరు మూయబడి ఉంది, వాని కన్నులు మూయబడి ఉన్నాయి, వాని చెవులు మూయబడి ఉన్నాయి, సమస్తము మూయబడి ఉంది. వాడు దేనిని కూడా తీసుకునే పరిస్థితి వానికి లేదు. కనుక దేవుడు ఎఫ్ఫతా అని ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఆ మాటకు తెరవబడము అని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడను, వాని నాలుక నరం సడలింది. అంటే ఏదో పట్టి బంధిస్తుందన్నమాట. వానికి ఏదో పట్టి బంధిస్తూ ఉన్నది, నరము కూడా పట్టి ఉంది. మరి అతని చెవులలో ఏదో పట్టి బంధించింది. కనుక అతడు ఏం చేశాడు, అతనికి ఏం జరిగిందంటే చెవులు తెరవబడ్డాయి, వాని నాలుక నరము అతడు వెంటనే మాట్లాడడం మొదలుపెట్టినాడు. ఇదంతా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. ప్రభు అయితే వానికి ఏం చెప్పాడంటే, నువ్వు ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు. ఎవరికి చెప్పొద్దు, ప్రసిద్ధి చేయవద్దని చెప్పాడు. కానీ అతడు ఉండలేదు. అతడు అందరికీ కూడా ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడ్డారు. అంటే దేవుడు మనల్ని కూడా ఆ విధంగా బాగు చేసే శక్తిమంతుడైనటువంటి వాడు. ఆయన మన చెవిటితనాన్ని ఓపెన్ చేస్తాడు, అంటే మూయబడినటువంటి చెవులను ఓపెన్ చేస్తాడు. మరి ఎవరెవరైతే గుడ్డివారుగా ఉన్నారో వారి కన్నులు కూడా తెరవబడుతూ ఉన్నాయి. ఆయన కన్నులను కూడా ఎఫ్ఫతా అని తెరవబడుము అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామా లేదా? అంటే వింటున్నాము, బయట కూర్చొని బాగా చక్కగా కూర్చొని అస్సలు కదలకుండా చక్కగా వింటాము. అయితే మన హృదయంలోనికి అది చేరుతుందా? మన చెవులలోకి అసలు చేరబడుతుందా? మనము మన మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటే ఏదైనా మనం చెప్పినది సరిగా వినబడలేదనుకోండి, మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల మధ్య కానీ మన ఫ్రెండ్స్ మధ్య కానీ ఒకవేళ ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు, తర్వాత ఇది ఏం చెప్పావు మళ్ళీ చెప్పవా అని అడుగుతారు. అలాగే ఏదైనా మూవీ చూస్తూ ఉంటే డైలాగ్ సరిగా వినబడలేదు, అంటే సరిగా గ్రహించలేదు అనుకోండి, మీరేం చేస్తారు? మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూస్తారు. అంటే ఏం చెప్పాడు, ఆ డైలాగ్ నాకు అర్థం కాలేదు అని మళ్ళీ చూస్తారు. అంటే కొన్ని లోకపు విషయాల గురించి అయితే మనకు చాలా శ్రద్ధ. అదే దేవుని వాక్యం వినేటప్పుడు మనం అస్సలు పట్టించుకోము. మనము అది దాటిపోయినా కూడా మనం ఏం పట్టించుకోము. ఒకవేళ మన హృదయాన్ని తాకే ఒక వాక్యము దేవుడు చెప్తున్నాడేమో తన సేవకుని ద్వారా, మనం అది గ్రహించాం. మరి వాక్యము సేవకుడు చెప్తూ ఉన్నప్పుడు మనం వింటూ ఉంటాం, కానీ మన యొక్క ఆలోచనలు ఇంకొక వైపు ఉంటాయి. మన ఆలోచనలు పరిపరి విధాల పోతూ ఉంటాయి. మన ఆలోచనలలో మన యొక్క సొంత విషయాలు, మనకున్నటువంటి సమస్యలు అవి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కనుక మనం ఒక్కొక్కసారి వాటిని గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు, మనము వాక్యం వినకపోవచ్చు. అంటే మన చెవులు వాక్యానికి మూయబడి ఉన్నాయి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చాలాసార్లు ఆయన ఉపమానాల ద్వారా వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే, చెవులు గలవాడు వినుగాక అంటాడు. ఎప్పుడైతే చెవులు గలవాడు వింటాడో ఆ చెవి ద్వారా వెళ్ళినటువంటి ఆ వాక్యము మన హృదయాన్ని తాకుతుంది. చెవులు చాలా ఇంపార్టెంట్. చెవుల ద్వారా వినినటువంటి మాట మన హృదయాన్ని తాకుతుంది ఒక్కొక్కసారి. కాబట్టి మన హృదయాన్ని తాకాలంటే చెవి ద్వారా దేవుడు మన హృదయాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాడు. మరి చెవి ద్వారా మరి మన హృదయం ఓపెన్ అయిపోయి మనం దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతాము. అలాగే కళ్ళు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కళ్ళని మనం ఏ విధంగా వాడుతున్నామో, మనము కొన్ని చెడ్డ వాటిని చూడడానికి ఉపయోగిస్తున్నట్లయితే మనం వెంటనే వాటికి సంబంధించి మన కళ్ళను మూసుకోవాలి. అయితే మంచి విషయాలు చూడడానికి మన కళ్ళు తెరవబడాలి. సరైనటువంటి రక్షణ మనం చూస్తున్నామా? సరైనటువంటి సేవకులను చూస్తున్నామా? సరైనటువంటి
వాక్యాన్ని చూస్తున్నామా? సరైనటువంటి వాక్యాన్ని చదువుతున్నామా? ఇది జ్ఞాపకం చేసుకొని మన జీవితాలలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఉన్నాడా లేదా అన్నది మనం చూడాలి. నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు? లేకపోతే నువ్వు టీవీలో ఏం చూస్తున్నావు? ఆ చూసే దాంట్లో నీకేమన్నా ఎక్కడైనా దేవుడు కనిపిస్తున్నాడా? ప్రవణేష్ కనిపిస్తున్నాడా? కనిపించకపోతే మానేసేయాలి, వెంటనే మానేసేయాలి. అది మనకు లేదు, అది అవసరం లేదు. దేవుడు మనకు తెలియాలి. దేవుని యొక్క వాక్యము మనకు తెలియాలి. దేవుని వాక్యం తెలిసేలాగా కొంతమంది చాలా పేదవారు మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళని గురించి కూడా మనం పట్టించుకోము కదా. చాలాసార్లు ఏదైనా మాకు సహాయం కావాలని అడుగుతూ ఉంటారు. అడిగిన వారి పట్ల వాళ్ళు అతడు ఒక హీ కెప్ట్ డెఫ్ ఇయర్ అంటూ ఉంటారు. అంటే చెవిటివాడిలాగా ఉండిపోయాడు. అంటే చెప్తూ ఉంటే, అడుగుతూ ఉంటే కూడా పట్టించుకోము, వినము కదా. మనం అలా చేస్తాం. ఎందుకంటే చాలాసార్లు మనకు ఆ కూడలిలో అక్కడ మనకు కొంతమంది భిక్షగాలు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు అడుగుతారు, మనం చూడనట్లే విననట్లే పక్కకుంటాం కదా. అది మనం అలా చేస్తాము. అది మనం ఎందుకు చేస్తామో మరి మనకే తెలియదు. అయితే మనం చూడాలి. అంటే వాళ్ళ యొక్క అవసరత ఉందా, నిజంగా కొంతమంది అవసరతలో ఉండి అడుగుతుంటారు, కొంతమంది అవసరతలో లేని వాళ్ళు కూడా అడుగుతుంటారు. మనకు అర్థమైపోతుంది కదా వాళ్ళని చూడగానే, వాళ్ళు నిజమైన అవసరతలో ఉంటే. ముఖ్యంగా చాలా బీద అంటే చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి వారు, వృద్ధులైనటువంటి వారు అడుగుతూ ఉన్నారంటే తప్పకుండా అయ్యో అనిపిస్తుంది కదా. అట్లా అనిపించినప్పుడు వారి పట్ల మన చెవి మూసుకోవద్దు, వారి పట్ల మన కళ్ళు మూసుకోవద్దు. ఒకవేళ వాళ్లకు బట్టలు సరిగా లేవా, చిరిగిపోయాయా, మనము వీలైతే తప్పకుండా వారికి బట్టలు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఎవరైతే మరి చాలా పేదరికంలో ఉండి ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నట్లయితే వారికి తప్పకుండా సహాయం చేయడానికి మన హృదయాన్ని తెరుద్దాం, మన కళ్ళని తెరుద్దాం. వాళ్ళు అడిగినప్పుడు మన చెవిని తెరుద్దాం. ఈ లోకంలో మనము చెవి తెరిచి చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి. చెవి తెరిచినప్పుడు మన చెవి ద్వారా వచ్చేటువంటి అనేకమైన విషయాలు మన హృదయాన్ని తాకుతాయి. కనుక మనము ప్రతిసారి కూడా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మరి ప్రార్థిద్దాం. దేవుడు చెప్పేది ఏంటంటే బీదలను కనికరించమని చెప్తున్నాడు కదా. మీకా అనే ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మరి ఇది కూడా మనం చేయలేమా? ఇదే కదా దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మరి అదేవిధంగా యెషయా గ్రంథంలో ఆయన ఉపవాసం గురించి చెప్తున్నాడు. ఎలాంటి ఉపవాసం ఆయనకు అవసరము అని అడుగుతున్నాడంటే, ఆయన ఉపవాసం ఎలా ఉండాలని ఆయన కోరుతున్నాడంటే, నీ నీ బంధువు, నీ దగ్గర వాడు, నీకు రక్త సంబంధి అడిగినప్పుడు అలాంటి వానికి ముఖం తప్పించొద్దు. ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టండి. దిక్కుమాలిన బీదల ఇంట చేర్చుకోవడం, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇవ్వడం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, కాడిమోను మోకులు తీయాలి, బాధింపబడిన వాడిని విడిపించాలి, ప్రతి కాడి విరగగొట్టాలి. ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఇలాంటి ఉపవాసం కదా నేను అడిగేది. మీరు ఆహారం తినకుండా ఏదో మీ శరీరాన్ని నలుగగొట్టుకుంటున్నామని అనుకుంటున్నారు, కానీ అది కాదు నాకు కావాల్సిన ఉపవాసం. మీరు ఇది చేయండి, అది కాదు చేయవలసింది. అలాంటిది నాకు ప్రీతికరం కాదు. కానీ ఇది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. ఇలాగ చేస్తే నీ వెలుగు వేకోచుక్క వలె ఉదయిస్తుంది. ఇలాగ చేస్తే స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలా చేస్తేనట ఆయన మొరపెడితే చాలు, ఆయన నేనున్నాను అని వచ్చేస్తాడట మనకు సహాయం చేయడానికి, మనకేం అవసరమో అది తీర్చడానికి. మరి అలాంటి ఉపవాసం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉంటే మనము ఏం చేస్తున్నాము? మన చెవులను మూసుకున్నాము, మన కళ్ళను మూసుకున్నాము. మనం అస్సలు ఈ సమాజాన్ని గురించి అసలు చూడడం లేదు. ఈ సమాజంలో జరిగే భయంకరమైన విషయాలను మనము మన చెవికి తాకనివ్వడం లేదు.
వాళ్ళ గురించి కనీసం మనం ప్రార్థన చేయాలి. మనం ఒక్కొక్కసారి మనం ఏం చేయలేని స్థితిలో ఉంటాం. ఎవరి కొరకు మనం వెళ్ళి ముందుకు పడి వాళ్ళకి ఏదైనా సహాయం చేయలేము. ఒక్కొక్కసారి ఎక్కడో ఏదో జరుగుతుంది, అక్కడికి మనం వెళ్ళలేము. అక్కడ వెళ్ళి వాళ్ళకేం సహాయం చేయలేము. వరద బాధితులు ఉంటారు. వరదల్లో చిక్కుకుపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితులలో ఒకవేళ మనం అక్కడికి వెళ్ళలేకపోవచ్చు. కానీ మన వంతు సహాయం ఎవరు వెళ్ళి చేస్తున్నారో వాళ్ళ ద్వారా సహాయం అందించవచ్చు. అదేవిధంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయవచ్చు. కొన్నిసార్లు యాక్సిడెంట్లు జరుగుతాయి, భయంకరమైన యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, ఏరోప్లేన్ యాక్సిడెంట్లు, లేకపోతే కొండ చర్యలు విరిగిపడి యాక్సిడెంట్లు, ఇలాగా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ లోకంలో ప్రతిరోజు ఏదో ఒక వార్త మనం వింటూనే ఉంటాము. అయితే ఆ వార్త విన్నప్పుడు మనం చేయవలసింది వెంటనే వారి కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా వారికి సహాయంగా ఏదైనా పంపించడానికి కూడా మనము ముందుకు రావాలి. ఆ విధంగా మన యొక్క హృదయాన్ని తెరవాలి, మన చెవులను తెరవాలి, మన కళ్ళను తెరవాలి, మన హృదయాన్ని తెరవాలి. ఆ విధంగా మనము ఈ లోకంలో దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం చేయడానికి మనము ప్రయత్నించాలి. దేవునికి ప్రీతికరంగా ఉండాలి కదా. మనం చేసే ఉపవాసం దేవునికి ప్రీతికరంగా ఉండాలంట. అప్పుడే ఆయన మన యొక్క మాట వింటాడు. మనం అడిగితే ఆయన మనకు చేస్తాడు. మరి మన హృదయాలు తెరవబడాలని, ఎంతమంది కఠిన హృదయులు ఉన్నారు, ఎంతోమంది ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్నారు. అలాంటి వారి కొరకు వారి హృదయాలు తెరవబడాలని, వారి చెవులు తెరవబడాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రతి ఒక్కరిని కూడా తాకాలని, ప్రతి ఒక్కరిని కూడా వారి హృదయాలను తాకి మరి బద్దలైపోయేటువంటి బండ వంటి ఆ హృదయాన్ని దేవుడు తన వాక్యం అనే స్థుతితో బద్దలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. మరి అలాంటి కంసాలి వంటి దేవుడు ఆయన. అలాగా మన హృదయాన్ని తాకి ఆయన సరిచేయగలిగినటువంటి దేవుడు. మరి ఎలాంటి కఠినాత్ములు మన హృదయాలలో, మన ఇండ్లలో ఉన్నారో, మన బంధువులలో ఉన్నారో, మన ఫ్రెండ్స్లో ఉన్నారో, అలాంటి వారందరూ కూడా మార్పు చెందాలంటే ఒక గొప్ప తెరవబడ్డం అన్న పరిస్థితి అవసరం. కాబట్టి తెరవబడాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి చెవులు తెరవబడాలి, ప్రతి ఒక్కరి హృదయం తెరవబడాలి, వాక్యం చేత తాకబడాలి. ఆ విధంగా దేవుని కొరకు మనం పని చేద్దాం, ప్రార్థిద్దాం. దేవుడు మన యొక్క మాట ఆలకించి తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితాలను మార్చాలని దేవుణ్ణి కోరుకుందాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా తండ్రి, ఇదే కాలంన మీరు ఇచ్చినటువంటి గొప్ప వార్తను బట్టి నీకు వందనాలు తండ్రి. మా ప్రభా తండ్రి, నీవెంత గొప్ప దేవుడవు నాయనా. ప్రభా, మా పరిస్థితులు ఎంత కఠినమైనవో నీకు తెలుసును కనుకనే ప్రభా, నువ్వు ఎంతగానో ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి తండ్రి అతని పట్ల ఎఫ్ఫతా అని ఒక గొప్ప ప్రవచనమును పలికావు దేవా. వెంటనే అతని చెవులు తెరవబడ్డాయి, నోరు నాలుక సడిలింది, నరం సడలింది, అతడు మాట్లాడగలిగాడు, వినగలిగాడు, చక్కగా మరి తన యొక్క సాక్ష్యంను పంచుకున్నాడు. మా జీవితాలలో కూడా, మా కుటుంబాలలో, మా బంధువులలో, మా స్నేహితులలో ఎవరైతే కఠిన హృదయాలు ఉన్నారో వారందరి పట్ల కూడా మీరు ఒక గొప్ప కార్యం జరిగించండి. వారి హృదయములు తెరవబడను గాక, వారి చెవులు తెరవబడను గాక, వారి కన్నులు తెరవబడను గాక, వారి జీవితాలు మార్చబడను గాక. మా తండ్రి, మమ్మల్ని కూడా దీవించండి. మాలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని కూడా తొలగించండి. మేము కూడా నాయన మరి నీ చిత్తానుసారంగా జీవించడానికి మా హృదయాలను తెరుచుకునేలాగా సహాయం చేయండి. మా కన్నులు తెరవబడను గాక, మా చెవులు తెరవబడను గాక, మా హృదయములు తెరవబడను గాక. మేము నీ కొరకు పని చేయనట్లుగా మమ్మల్ని ఆయత్తపరచమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. దేవా, నీవు ఇచ్చినటువంటి గొప్ప కృపావార్తను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి మా పనులలో మమ్మల్ని మీరు నడిపించండి, క్షేమంగా నడిపించండి. మమ్మల్ని తండ్రి నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి. విద్యార్థులను దీవించి మంచి జ్ఞానంతో వారిని నింపి నడిపించమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.